వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్స్. ఇప్పుడైతే మనం ఇచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే x² - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16 ఇచ్చారు. సో ఇందులో నుంచి మనం x వాల్యూ కనుక్కోవాలి. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేస్తానో చూసేయండి. సొల్యూషన్ ఫస్ట్ అయితే ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తా. x² - 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 16. సో ఈ 16ని నేను ఎల్హెచ్ఎస్కి తీసుకొస్తా. అప్పుడు ఏమవుతుంది, x² - 3 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x² - 3 హోల్ స్క్వేర్ మైనస్ ఈ 16ని నేను 4² లాగా రాస్తా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మీరు ఎల్హెచ్ఎస్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే అది ఎలా ఉంది, a² - b² ఫామ్లో ఉంది. సో దీని ఫార్ములా ఏంటిది, a + b ఇంటూ a - b. ఎల్హెచ్ఎస్లో ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, x² - 3 + 4 ఇంటూ x² - 3 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నేను సపరేట్గా ఈ ఈక్వేషన్ని సపరేట్గా ఈక్వల్ టు 0 చేస్తా. అప్పుడు మనకి x వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ అయితే ఈ ఈక్వేషన్ని ఈక్వల్ టు 0 చేద్దాం. x² - 3 + 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇదేమవుతుంది, x² - 3 + 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. x² - 3 + 4 అంటే +1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో x² ఇది RHSకి వెళ్తే ఏమవుతుంది, -1 అవుతుంది. ఇందులో నుంచి x ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు ±√−1. సో x ఈజ్ ఈక్వల్స్ టు ±√−1 అంటే ఏంటిది, i. ఒక ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు మనకి x వాల్యూ ±i వచ్చింది. ఇప్పుడు ఇంకో ఈక్వేషన్ కూడా సాల్వ్ చేద్దాం. ఇంకో ఈక్వేషన్ ఏంటిది, x² - 3 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇదేమవుతుంది, x² - 3 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. x² - 3 - 4 అంటే -7 ఈజ్ ఈక్వల్స్ టు 0. x² ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఈ -7ని RHSకి పంపిస్తే +7 అవుతుంది. ఇందులో నుంచి x ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్స్ టు ±√7 అవుతుంది అనమాట. ఇంకో ఈక్వేషన్ కూడా సాల్వ్ చేస్తే మనకి ±√7 వచ్చింది. సో ఇప్పుడు x వాల్యూస్ ఏంటిది, x ఈజ్ ఈక్వల్స్ టు +i, -i, +√7, -√7 అనమాట. సో ఇవి x వాల్యూస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వేరే మ్యాథ్స్ ప్రాబ్లంతో కలుద్దాం.